వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడిప్పుడే కొంచెం మళ్ళీ పన్ను నొప్పి నుంచి బయటపడి కొంచెం రికవర్ అవుతున్నాను. సో మా కాలేజీలో గణపతిని పెడుతున్నాను చెప్పాను కదా, రోజు ఈవినింగ్ మంచిగా వెళ్ళొస్తున్నాం అనమాట. ఈరోజు కూడా వెళ్ళొచ్చాను. వెళ్ళి ఇంటికి వచ్చాను. అక్కడ ప్రసాదాలు తినొచ్చేసరికి ఇంటికి వచ్చి డిన్నర్ చేసేలా లేదు అసలు. దాంతోపాటు అంటే మీకు ఈ చీర కట్టుకున్నప్పుడు నేను షేర్ చేస్తాను చెప్పాను కదా, లేస్ వేసుకున్నాక ఎలా ఉంది అని షేర్ చేస్తాను కదా. సో ఈరోజు ఈ చీర కట్టుకున్నాను అనమాట. ఈ చీర కూడా చాలా బాగుంది శిరీష, బాగా చేసుకున్నాం అని చెప్పి అన్నారు. అంటే చీర బాగుంది, బట్ లేస్ ఏంటంటే కొంచెం ఇలా వచ్చింది మొత్తం. నేను వేసుకున్నానని చెప్పాను కదా, లేస్ మొత్తం 2 సైడ్స్. లేస్ బరువు వల్ల కొంచెం అంటుంది తప్ప, లేకపోతే అంతా బాగానే ఉంది. బరువు అంతేం లేదు, కానీ కొంచెం ఎంతైనా ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి కొంచెం అలా అనిపిస్తుంది. బట్ కొంచెం హ్యాండిల్ చేసుకుంటే నాకు బాగా అనిపించింది. ఈవినింగ్ టైం పార్టీస్కి కానీ ఇలాంటి ఏమైనా చిన్న చిన్న అకేషన్స్కి బాగుంటుంది అనిపించింది. నేను బ్లౌజు కుట్టాకాను, ప్లస్ లేస్ వేసాక కట్టుకోలేదు. ఇప్పుడే కట్టుకోవడం. మన సేమ్ పగడాలు చూపించాను కదా, ఇవే మళ్ళీ దీనికి సూట్ అయ్యి అని చెప్పి ఇదే వేసుకున్నాను. ఇదైతే రెడీ అయ్యి వెళ్ళొచ్చాను. పూజ అయితే చాలా బాగా జరుగుతుంది. దాంతో మీకు ఒక షేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ మాల నేను బయట చేయించుకున్నానని చెప్పినప్పుడు నేను ఎందుకు చేసుకోకూడదు, యాక్చువల్గా నేను చేసుకుంటాను. అప్పుడున్న పరిస్థితుల్లో అలా ఇచ్చేసాను అంతే. ఇప్పుడైతే నేనే చేసుకుందాము, ఒక మంచి జ్యువెలరీ చేసుకుందాం అని చెప్పని ఒక మెటీరియల్ తెప్పించుకున్నాను. అవి ఎక్కడి నుంచి అంటే, నేను బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను కదా, మీకు నేను చూపిస్తాను. ఇవి బ్లాక్ బీడ్స్. నేను ఇంతకుముందు తీసుకున్నాను, షేర్ చేశాను కదా మీకు నేను. డైమండ్ రెప్లికాలో బ్లాక్ క్రిస్టల్స్. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇది నా ఫేవరెట్ అని చెప్పచ్చు. వేసుకుంటే కూడా ఎంత బాగుంటుందంటే, ఇది నేను శ్రీ పరిణయ ఎక్స్క్లూజివ్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతాను. ఇది చూసి ఒక వీడియో చూసి తెప్పించుకున్నానని చెప్పి షేర్ చేశాను ఒక వైట్ శారీ మీదకి. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సేమ్ అదే పేజ్లో నేను ఓన్గా కస్టమైజ్ చేసుకుందామని చెప్పని ఒక మెటీరియల్ తెప్పించుకున్నాను. స్వరోస్కి పర్ల్స్. అసలు ఎంత బాగున్నాయంటే ముద్దుగా. ఇప్పుడు 5 లైన్స్ అవి ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఆపోజిట్ కలర్స్. ఒకటేమో స్వరోస్కి పర్ల్స్, ఇంకొకటేమో ఏదన్నా శారీకి తగ్గట్టుగా మ్యాచింగ్గా ఉండేవి. దానికోసం అని చెప్పని తెప్పించుకున్నాను. అలాంటి భలే ఉన్నాయి అసలు చూస్తూ ఉంటేవి. అంటే ఈ లైన్స్ మాత్రమే. నేను వీటిని ఇప్పుడు చేసుకోవాలి. దగ్గర చూపిస్తాను. క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగున్నాయంటే. హైట్ కూడా, అంటే లెంగ్త్ కూడా చాలా బాగా వచ్చింది. ఒక 3 లైన్స్ తెప్పించుకున్నాను. ఈచ్ లైన్ వచ్చి 350 రూపీస్. నాకు 1000కి అలా ఇచ్చారు డిస్కౌంట్లో. పర్ల్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆల్రెడీ నా దగ్గర ఒక 5 to 6 చైన్స్ ఉండుంటాయి. ఇదేంటంటే కొంచెం మల్టీగా చేద్దామని, ఇదొకటే కాదు దీంతో ఇంకొక బీడ్స్ అది మిక్స్ చేసి చేద్దాము అని చెప్పని తెప్పించుకున్నాను. దగ్గర చూపిస్తాను క్వాలిటీ. యాక్చువల్గా దీన్ని చూశాక నేను కూడా ఇలా చేయించుకుందాం అని చెప్పాను. యాక్చువల్గా ఇలా కూడా వేసుకోవచ్చు లైన్స్ కింద. లేదు అంటే కస్టమైజ్ మంచిగా మనం కలర్ బీడ్స్ తోటి చేసుకోవచ్చు. నేను చేసుకుందాం అని చెప్పి తెప్పించుకున్నాను. ముందు నాకు నచ్చేది ఏంటంటే, వాళ్ళని అప్రోచ్ అయిన వెంటనే, మేడంని అప్రోచ్ అయిన వెంటనే చాలా ఫ్రెండ్లీగా ఏం కావాలి మేడం అని చెప్పని అడగడం కానీ అన్నీ చాలా బాగా అనిపిస్తాయి నాకు. ఆవిడ మామూలుగా జ్యువెలరీ అసలు చాలా బాగా చేస్తారు కస్టమైజేషను. నేను చేసుకుంటా అంటే హ్యాపీ అయ్యారు. ఓ మీరు చేసుకుంటారా మేడం, తప్పకుండా అని చెప్పని రా మెటీరియల్ పంపించారు రీజనబుల్ కాస్ట్లోనే. సో మీకు కూడా సరదాగా షేర్. మీకు ఎవరికైనా ఒకవేళ నాలాగా ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా చేసుకోవాలి, జ్యువెలరీ మేకింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి వాళ్ళ ఛానల్ బాగా యూజ్ అవుతుంది. శ్రీ పరిణయ ఎక్స్క్లూజివ్. నెంబర్ నేను ఏదైనా ఉంటే చూస్తాను డిస్క్రిప్షన్ ఇవ్వడానికి. చూడండి, మీరు కూడా మీకు నచ్చితే ట్రై చేయండి. ఏదన్నాను నేను చేశాక ఎలా ఉందో మళ్ళీ మీకు షేర్ చేస్తాను. దాంతోపాటు ఇంకా కొన్ని మాట్లాడాల్సినవి, షేర్ చేయాల్సినవి, మీకు ఇంకా చూపించాల్సినవి ఉన్నాయి. అవన్నీ చూసేద్దాం లేట్ చేయకుండా. యాక్చువల్గా జ్యువెలరీ మేక్ చేసిన వీడియో కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ అది కొంచెం లెంగ్తీ అయింది. మామూలుగా మీకు ముగ్గు పూజ అవి బిట్టు షేర్ చేస్తాను కదా, సో అది షేర్ చేద్దామని చెప్పని మళ్ళీ దాన్ని ఇంకొక రోజు ఎలా మేక్ చేస్తాను నేను అన్నది షేర్ చేద్దాం అనుకున్నాను. కానీ స్వరోస్కి పర్ల్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ. అంటే మీకు వీడియోలో చూపిస్తే అంత క్లారిటీ తెలియదు, కానీ నేను మాల మేక్ చేసినప్పుడు లేకపోతే తర్వాత మీకు అప్పుడు ఐడియా వస్తుంది. ఇప్పుడు బాగా చూపించాను కదా, నాకు పిక్ యాడ్ చేశాను కదా, ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. అఫ్కోర్స్ బయటైనా కొనుక్కోవచ్చు మనం, బట్ నాకేంటంటే ఆ మోడల్ కాకుండా ఇంకేదన్నా
బట్ కాంబినేషన్ అలా ఉండాలి. నా దగ్గర ఆల్రెడీ చాలా రకాల బీడ్స్ నాకు ఉన్నాయి. మెరూను, గ్రీను, ఇంకా చాలా రంగులు ఉన్నాయి నా దగ్గర. సో అన్నీ రంగులు కొంచెం కొంచెం అంటే ప్లెయిన్గా ఉన్నాయి. అవి వాటిని ఇలా కాంబినేషన్ తోటి మార్చి ఒక 2 to 3 చైన్స్ కింద చేసుకుందాము అని చెప్పని ప్లాన్ ఉంది. దానికోసం తెప్పించుకున్నాను అనమాట. బట్ సైజు నేను 3mm సైజ్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి సైజు మాత్రం. అందులో మనకి నచ్చిన సైజు నుంచి తీసుకోవచ్చు. 2, 2.5, 3, 4, 5, 6, 7 అలా 1 by 1 ఉంటాయి. పెద్ద పెద్ద ఉంటాయి కదా, అంతవరకు ఉంటాయి. సైజుని బట్టి మనకి వాటి కాస్ట్ కూడా మారుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి గోల్డ్ జ్యువెలరీ మనకి మహా అయితే 1, 2, 3 అన్నీ ఉంటాయి. మ్యాక్సిమం ఎవరికైనా సరే మహా అయితే పోనీ 5 ఉంటాయి. అంతకన్నా ఎక్కువ వెరైటీస్ ఉండవు కదా. అదే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటే మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు కదా అనుకుంటాను ఎప్పుడు నేనైతేను. బట్ తర్వాత ఇవే డబ్బులు దాచుకుని మనం 1 గ్రాము 2 గ్రాములు కొనుక్కుని లైఫ్ టైం అయిపోతుంది కదా. మరి ఏదైనా చిన్నది ఒక 1000 రూపీస్ 500 రూపీస్లో ఇష్టమైంది పెట్టుకోవాలనుకున్నప్పుడు అది పెట్టుకోవడానికి దాచుకోవాలి, బంగారం కొనుక్కోవాలి. అదేమో ఆకాశాన్ని అంటుతున్నట్టు బంగారం పెరిగిపోతూనే ఉంటుంది. ఇంకా కోరిక ఎలాగో తెరదు. ఈ శారీ మీదకి 1 గ్రాము బీట్స్ తోటి మాల అన్నప్పుడు అసలు షార్ట్స్లో అయితే భలే రీచ్ అయింది. అది 2 lakhs ప్లస్ రీచ్ అయింది. 1 గ్రామ్లో వచ్చాయా అని చెప్పని చాలా అందరూ చాలా బాగున్నాయి అక్క, చాలా బాగున్నాయి అని చెప్పన్నారు. ఆ షార్ట్ ఇన్స్పిరేషన్ తోటి చేసుకుందాం అని చెప్పని. ఇప్పుడు 2 grams అంటే పెట్టగలను, ఎందుకంటే రూపులు అప్పుడప్పుడు 1, 2 ఉన్నట్టున్నాయి కాబట్టి వాటిలో కావాలంటే మనం గోల్డ్ బీడ్స్ ఎవరైనా చేయమని ఇస్తే ఎన్ని వస్తే అన్ని చేస్తే అట్లీస్ట్ మధ్య మధ్యలో వేసుకున్నా కూడా గోల్డ్ది అని మనం చెప్పుకోవచ్చు కదా. అలా అనిపించింది థాట్ నాకు. 1 గ్రామ్ గోల్డ్లో అంటే బీడ్స్లో మనం చిన్నగా గోల్డ్ వేసుకోవాలనుకున్నప్పుడు ఒక 1 గ్రామ్ 2 గ్రామ్స్లో మనం చేయొచ్చు. కొంతమంది అలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. 1 గ్రామ్ 2 గ్రామ్స్లో బీడ్స్ మాలా చేసేవాళ్ళు. ఇప్పుడు నేను పిక్ పెట్టాను చూసారా, అవి కూడా అంతే లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ చేస్తున్నారు. సో అందుకని నేను బీడ్స్ లాగా ఏదైనా తీసుకుందామా, లేకపోతే ముందు ఒకసారి చుట్టుకుని నాకు ఐడియా వచ్చాక అప్పుడు చూద్దాము అని చెప్పని ప్లాను. ఏం చేస్తానో తెలియదు. సో ముగ్గు అయితే మీకు నచ్చింది లేదని చెప్పండి. అలాంటి చీరకి లేస్ వేసాక ఎలా ఉంది, బ్లౌజ్ వేసుకున్నాక ఎలా ఉంది అనేది చెప్పండి. ఆ రోజు బ్లౌజు వేసుకోలేదు, తర్వాత ఎప్పుడో మీకు కట్టుకుని చూపిస్తానని చెప్పాను కదా. మా వాళ్ళు కూడా నిన్న కాలనీలో కూడా ఒక ఆంటీ అన్నారు, నీ చీరలు చూడడానికే వస్తాను శిరీష అని అన్నారు. భలే హ్యాపీగా అనిపించింది నాకు. మన ఆడవాళ్ళకి ఏదైనా అందరం కలిసామనుకోండి, వాళ్ళ చీరలు చూద్దామా, నగలు చూద్దామా అలా అనిపిస్తూ ఉంటుంది కదా. ఫస్ట్ అంటే లుక్ మనకు ఆబ్వియస్లీ అటు వెళ్ళిపోతుంది ఎంత కాదనుకున్నా కూడా. బాగుంది ఇది, ఏదోనో మనం కూడా నెక్స్ట్ టైం ట్రై చేద్దామా, కొనుక్కుందామా, లేకపోతే లేదు వీళ్ళకి బాగా సూట్ అయింది అని ఏదో ఆలోచన ఉంటుంది కదా. ఫైనల్లీ చీరలు ఆ సెక్షన్ అంతా అయింది. ఇంకా పూజ దగ్గరికి వస్తే ప్రతి శుక్రవారం చేసుకునే పూజే. ఈ మధ్యలో పండగలు వినాయక చవితి కూడా అయింది అమ్మాయి అని అనిపించింది. నెక్స్ట్ ఇంక మళ్ళీ దసరాలు వస్తాయి, దీపావళి వస్తుంది, వరుసగా వస్తుంది కదా. అందుకని బద్ధకంగా అనిపించింది కొంచెం పూజ దగ్గరికి వచ్చేసరికి. సింపుల్గానే పూజ అది షేర్ చేస్తాను మీకు, సింపుల్గా ఉన్నదేను. ఎందుకంటే ఏదో కొంచెం డల్గాను ఏదో అలా అనిపిస్తుంది. చెప్పాను కదా పన్ను క్లీనింగ్ ట్రీట్మెంట్కి వెళ్తున్నాను అని చెప్పని. ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే చాలా పవర్ఫుల్గా అనిపించి కడుపులో చాలా బాధగా అనిపిస్తుంది. వేసుకోకపోతే పంటిలో ఇన్ఫెక్షన్ తగ్గదు అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. అప్పుడే 2 days నుంచి వెళ్ళట్లేదు, వినాయక చవితి అయ్యాక అనమాట. వెళ్తే మళ్ళీ అంతా పంటి సమస్యలు వస్తాయి, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అని భయంతో సగం అయితే వెళ్ళట్లేదు నేను అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి వెళ్దాంలే, ఈ 2-3 days కాస్త రెస్ట్ తీసుకుందాం అని చెప్పని సింపుల్గా చేసేసుకుని ఊరికే అలా రెస్ట్ తీసుకుంటున్నాను, అంతే పడుకొని రెస్ట్ తీసుకుంటున్నాను. ఇంక వేరేమీ చేయట్లేదు. మామయ్య గారు పిల్లలు మా వారు మామయ్య పిల్లలు ఇద్దరు వెళ్ళిపోయాక నేను మామయ్య గారు ఏదో అలా కాలక్షేపం కింద పైన ఇద్దరం అలా చేసుకుంటున్నట్టుగా చేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఒక చిన్న పాట. భాగ్యద లక్ష్మీ బారమ్మ, భాగ్యద లక్ష్మీ బారమ్మ, నమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ బారమ్మ, నమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ ಬಾರಮ್ಮ. ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಗ್ಗುತ್ತ ಗೆಜ್ಜೆಯ ಕಾಳ್ಗಲ ಧ್ವನಿಯ ತೋರುತ್ತ, ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಗ್ಗುತ್ತ ಗೆಜ್ಜೆಯ ಕಾಳ್ಗಲ ಧ್ವನಿಯ ತೋರುತ್ತ, ಸಜ್ಜನ ಸಾಧುವು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆ ಒಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ
ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಅತ್ತಿತ್ತಗಲದೆ ಭಕ್ತರ ಮನರಳಿ ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳಿ ಅತ್ತಿತ್ತಗಲದೆ ಭಕ್ತರ ಮನರಳಿ ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳಿ ಸತ್ಯವ ತೋರುವ ಸಾಧು ಸಜ್ಜನರ ಚಿತ್ತದಿ ಹೊಳೆವ ಪುತ್ತಳಿ ಬೊಂಬೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ బారమ్మ. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా సరే ఎలా ఉంది, జ్యువెలరీ ఎలా ఉంది, పూజ ఎలా ఉంది, ముగ్గు ఎలా ఉంది అని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.